హాయ్ అండి. నమస్తే అండి. సో, నాకైతే సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి. సో, ఈ హాలిడేస్‌లో మాత్రం మరి టైం అంతా చాలా యూజ్ చేసుకోవాలి. హ్మ్. సో, అంటే రాక రాక అవకాశం వచ్చిందంటారు కదా! అలాగా నాకు సమ్మర్ హాలిడేస్. ఏదైనా హాలిడేస్ వచ్చాయంటే నాకు చాలా ప్రీషియస్ అనమాట. చాలా అమూల్యమైనవి. ఎందుకంటే టైము నార్మల్‌గా అయితే టైము చాలా తక్కువ దొరుకుతది. సో, ఇలాంటప్పుడైతే మనం టైం ఎక్కువ యూజ్ చేసుకోవచ్చనమాట. సో, నేను ఇవన్నీ కూడా నాకు ఇవంటే బాగా ప్యాషన్ అనమాట. సో, ఈరోజైతే మరి ఏం చేద్దాం అనేది చూసేద్దాం వచ్చేయండి మరైతే. సో, ఇదేంటంటే అండి యాక్చువల్‌గా మీకు తెలుసు కదండీ! మన ఛానెల్‌లో చాలా డిజైన్స్ ఉన్నాయి. నెక్ డిజైన్స్, అలాగే హ్యాండ్ డిజైన్స్ అన్నీ లేడీస్‌కి సంబంధించిన మాక్సిమం బ్యాంగిల్స్ అని ఇలా అన్నీ మొత్తం అన్నీ అనమాట. సో, ఈరోజు నేను చూపించేది ఏంటి అంటే గనక ఇది హ్యాండ్ డిజైన్ అనమాట. ఆ హ్యాండ్ ఆల్రెడీ నేను కట్ చేసేసి అండ్ ఆల్సో లైనింగ్ కూడా అటాచ్ చేసేసాను. అటాచ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఇంక అక్కడి వరకు మీకు తెలుసు కదా! సో, ఇప్పుడు నేను చూపించినట్టుగా ఫోల్డ్ చేసేసి ఇది అలా మళ్ళీ ఇలా మడత పెట్టేసి దానికి ఒక టాకా ఏసేస్తే మనకి మంచి డిజైన్ అయితే మనకి తయారైపోద్దండి. సో, ఇలాగా మనం కట్ చేసుకునేటప్పుడు ప్రతి దానికి కూడా మళ్ళీ మెజర్ చేసుకొని, కట్ చేసుకొని ఇలాగా మనకి అంత టైం అయితే వేస్ట్ చేయకుండా అంటే మనం ఎక్కువగా కుట్టుకుంటాం అనుకుంటే ఏదో 1, 2 కుట్టుకొని వదిలేస్తాం అనుకుంటే మేబీ అంత ఆలోచించక్కర్లేదేమో గానీ, కానీ మనం ఎక్కువగా కుట్టుకుంటాం. నేనైతే నాకు మా అమ్మాయికి అలాగే మా చెల్లి వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా నేను అంటే మావైతే ఎలాగైనా నేనే స్టిచ్ చేస్తాను. మా పాపది నాది. వాళ్ళకి కూడా ఏదైనా కటింగ్ అది చేయాలంటే నేను చేస్తాననమాట. సో, వాళ్ళకి రాదు. అందుకని చెప్పి వాళ్ళు ఇంకా నేర్చుకుంటున్నారు. సో, ఇలాగా ఎక్కువ చేసేటప్పుడు ఏంటంటే మనకి ప్రతిసారి మనం మెజర్ తీసి చేయాలంటే మనకి చాలా ఇబ్బందయిపోద్ది. సో, అందుకని చెప్పి మనం ఒక అట్ట ఉంటాయి గదా! అట్ట ముక్కలు ఏదైనా వేస్ట్ ముక్కలు ఇదైతే చాక్లేట్ బాక్స్ అనమాట. చాక్లేట్ బాక్స్‌ని నేను ఇలాగా అట్టగా చేసేసి అంటే బాక్స్‌ని ఓపెన్ చేసేసి ఇలాగా 4x4, 3x3, 5x5 కింద నేను ఆల్రెడీ అట్ట ముక్కల్ని కట్ చేసి ఉంచుకున్నాననమాట. ఇంక మనకు ప్రతిదానికి ఏంటంటే చూసారా ఇప్పుడు నేను ఒకేసారి మడత పెట్టేసానా క్లాత్‌ని మొత్తం మడత పెట్టేసి ఒకేసారి అట్ట అలా పెట్టేసి చేసేస్తే మనకు 3x3 ఇప్పుడు నేను ఏసేవి మొత్తం అన్ని ముక్కలు ఒకేసారి మనం కట్ చేసేసుకోవచ్చనమాట. టైం ఎక్కువ వేస్ట్ అవ్వదు. అలాగే రౌండ్‌కి లట్కన్స్‌కి కూడా రౌండ్స్ అలాగే తయారు చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ఆ రౌండ్ బట్టి మనం చేసేసుకోవచ్చు. సో, జస్ట్ సింపుల్ మెథడ్ కోసం అనమాట. సో, అదైతే ఇది ఎలా మడత పెట్టేసి ఆల్రెడీ ఆ ఒక స్క్వేర్ ముక్క వస్తుంది కదా! స్క్వేర్ ముక్కని ఒక మడత, ఇంకొక మడత పెడితే మనకి ఈ కుట్టిన షేప్ వస్తది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ నేను ఎలా పెట్టి కుడుతున్నాను కదా! అదనమాట. యాక్చువల్‌గా ఇంకా వేరే వీడియో కూడా ఉందండి. మీకు దీనిలో అర్థం కాకపోతే అది కూడా కొంచెం క్లియర్‌గానే ఉంది. ఇది కొంచెం తక్కువ టైం అని చెప్పి నేను ఇలాగ షార్ట్‌కట్‌లో చూపిస్తున్నాను. సో, దాని తర్వాత దీనికి నెక్ డిజైన్ అన్నీ కూడా చేశానండి. ఇది కొంచెం గ్యాప్ ఇచ్చి చేశాననమాట. అంటే ఒక రెడ్ పార్ట్‌కి ఇంకో రెడ్ పార్ట్‌కి మధ్యలో చిన్న గ్యాప్ వచ్చింది చూసారు కదా! జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్. అలా గ్యాప్ లేకుండా కూడా చేసుకోవచ్చు. నేను 2 ఇంచెస్‌కి ఒక్కొక్క మార్కింగ్ చేసి అలా చేశాననమాట. సో, దానివల్ల చిన్న గ్యాప్ వచ్చింది. నేను కావాలనే పెట్టాననమాట గ్యాప్. ఎందుకంటే గ్యాప్ ఉంటే ఎలా ఉంటది, గ్యాప్ లేకపోతే ఎలా ఉంటదని చెప్పి నేను నెక్‌కేమో గ్యాప్ లేకుండా దీనికి కొంచెం మధ్యలో గ్యాప్ ఉండేలాగా నేను చేశాననమాట. సో, ఇలా చేసేసి ఇలా వదిలేయవచ్చు. ఇలా కాకుండా జస్ట్ అటు ఇటు టాకా కూడా వేసేసుకోవచ్చు. చూసారా పైదానికి టాకా వేసాను. అలాగే ఇప్పుడు కింద దాంట్లో కూడా టాకా మనం వేసేసుకోవాలి. ఇలాగా తర్వాత దీనికి ఇలా ప్యాచ్ పెట్టుకోవచ్చు. ఆ బీడ్స్ లేకుండా ప్యాచెస్ పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు స్టోన్స్ ఏమైనా దొరుకుతాయి కదా! మన ఇష్టం ఇంకా. మన క్రియేటివిటీ బట్టి మనం ఏదైనా అయితే మనం చేసుకోవచ్చు. అంటే సారీ కలర్ బట్టి అనమాట. యాక్చువల్‌గా నాది స్కై బ్లూ ఉన్నాయి కానీ నేను పెట్టి చూపించేస్తున్నాను. నేనైతే అయ్యే పెట్టలేదు. కానీ మనం ఇంకా రకరకాలు పెట్టొచ్చు అనమాట. ఇవి షో బటన్స్ ఉంటాయి కదా! సో, అవి కూడా నా దగ్గర యాక్చువల్‌గా స్కై బ్లూ ఉన్నాయి. వేరే డ్రెస్ అనమాట. సో, నేను మీకు అంటే ఇలా పెట్టుకోవచ్చు అని చెప్పి నేను చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్‌కి కాదు. బట్ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. మనం చక్కగా ఇలాగ మంచి చాలా అంటే చాలా అందం మొత్తం లుక్కే మారిపోద్ది. మనం ఏదైనా ఇలాగా ప్యాచెస్ పెట్టామంటే. సో, నేనైతే దీనికి సింపుల్‌గా జస్ట్ బీడ్స్ వేసి వదిలేసాను. అంటే కొంచెం చిన్న వయసులో అయితే చక్కగా ఇలా రకరకాలైతే చేసుకోవచ్చు అనమాట. ఇలాగ బటర్‌ఫ్లై ఇదేంటంటే మనకు చూసారు కదా! లటకన్స్ కుడతాం కదా! సారీస్‌కి కొంత కుచ్చిళ్ళు పళ్ళు వైపు. సో, అక్కడ దానికి వేయడం కోసం ఇలాంటి చాలా మెటీరియల్స్ ఉంటాయండి. సో, అలా ఉన్న మెటీరియలే. సో, అలా బటర్‌ఫ్లైస్ ఉంటాయి. ఇలాగే దీనిలో చాలా చిన్న ఏనుగు బొమ్మల్లాగా ఇలా రకరకాలైతే మనకు ప్యాచెస్ దొరుకుతాయి. ఆల్రెడీ మీకు కుట్టే వాళ్ళకైతే ఇవన్నీ ఐడియా ఉంటాయండి. నేను ఎవరైనా కొత్త వాళ్ళ కోసం నేను ఇంత ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్తున్నాను. సో, ఇలాగా మనం నా దగ్గర బటర్‌ఫ్లై ఉంది కానీ బటర్‌ఫ్లై చూపిస్తున్నాను. అలా ఏదుంటే అది. సో, అవి కావాలంటే అవి కుట్టుకోవచ్చు. మన ఇష్టం ఇంకా అదంతా మన ఇష్టం బట్టి చేసుకోవచ్చు. సో, హ్యాండ్ చూసారు కదండీ ఎలా వచ్చింది. సో, ఈ బ్లౌజ్‌కి ఏంటంటే నెక్ డిజైన్ కూడా ముందు జస్ట్ అలా సింపుల్‌గా ఎందుకు వదిలేయడం అని చెప్పి అలా క్లాత్ కొంచెం ముక్క మిగిలిందనమాట. సో, దాన్ని ఎలా చేశాను, ఇది ఎలా చేయొచ్చు, ఎలా కటింగ్ చేయాలని కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. సో, ఇది బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్. సో, అలాగే లటకన్స్ కూడా డబుల్ కలర్ అండి. ఒకటే కుట్టితే వేసేస్తాం పెద్ద కష్టమే ఉండదు. బట్ డబుల్ కలర్ ఎలా చేయాలనేది కూడా నేనైతే అప్లోడ్ చేశానండి. చూసారు కదా నేను అక్కడ ప్యాచెస్ వేసినప్పుడు టాకా వేసాను కదా అటు ఇటు. ఇప్పుడు ఈ నెక్ దానికి ఏంటంటే ఓన్లీ రెడ్ ప్యాచెస్ వేసాను. కానీ టాకాలు వేయలేదనమాట. టాకాలు వేయకపోతే ఒక అందం, టాకాలు వేస్తే ఒక అందం. మన ఇష్టం అది ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. సో, ఇదైతే సూపర్ అంటే
సూపర్ అండి. మీకు ఎలా కనిపిస్తుందో గానీ మంచి కాంబినేషన్ అనమాట ఇది. ఆ రెడ్ ఉండడం వల్ల ఆ బ్లూకి చాలా అంటే చాలా మంచి కాంబినేషన్. యాక్చువల్‌గా ఈ సారీకి రెడ్ బెనారస్ బార్డర్ ఏదైతే ఉందో సేమ్ అదే బ్లౌజ్ అయితే ఇచ్చాడు బ్లూ లేకుండా. కానీ నాకిది కావాలని చెప్పి నేను మళ్ళీ సారీలో కొంచెం 70 సెంటీమీటర్స్ తీసేసి ఇలా స్టిచ్ చేశాననమాట. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.